గుడ్ మార్నింగ్. ఎవ్రీ వూమ్ హ్యాస్ అ స్టోరీ. సారా, అబ్రహాము సారాలకు ఒక కుమారుణ్ణి ఇస్తారని దేవుడు వాగ్దానం చేశాడు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. ఇంకా వేచి ఉండలేక సారా ఒక నిర్ణయం తీసుకుంది. హాగర్తో కలిసి సంతానాన్ని పొందమని అబ్రహాంకి చెప్తుంది. అబ్రహాం కూడా దానికి అంగీకరిస్తాడు. ఈ కథ మొత్తంలో సారా అబ్రహాములు దేవుణ్ణి అడిగినట్లు గాని, ప్రార్థించినట్లు గాని, ఆయన వద్ద విచారణ చేసినట్లు గాని ఎక్కడా మనం చూడము. కేవలము మనుషుల ఆలోచన, మనుషుల ప్రయత్నము, దేవుని సమయాన్ని మించి వెళ్ళాలని ప్రయత్నం. దాని ఫలితం ఏమైంది? హాగరు సారాను తక్కువగా చూసింది. సారా అబ్రహాంను నిందించింది. ఆ ఇంట్లో కలహాలు మొదలయ్యాయి. ఈ రోజుల్లో మనం చూసుకుంటే అనేకమైన అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్, ప్రొసీజర్స్ ఎన్నో వచ్చాయి. వాటన్నిటిని ఉపయోగించుకోవడం తప్పు కాదు. కానీ మన ప్రతి నిర్ణయంలో, ప్రతి ప్రయత్నంలో దేవుణ్ణి భాగస్వామిగా చేసుకోవడం ప్రాముఖ్యం. ఎందుకంటే గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానము. ఏది ఏమైనప్పటికీ దేవుడు సారాను విడిచిపెట్టలేదు. సారాయి నుంచి సారాగా మార్చాడు. జనములకు తల్లిగా తనను పిలిచాడు. తన నోటిని నవ్వుతో నింపాడు. తన గర్భము నుండి రాజుల్ని తీసుకొని వచ్చాడు. తన వాగ్దానాన్ని దేవుడు నిలబెట్టుకున్నాడు. హ్యావ్ అ బ్లెస్డ్ డే.